అన్నపూర్ణ వంటిల్లు 4 టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి. నూనె వేడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, స్పూన్ ఆవాలు, మెంతులు ఒక 10-15, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, చిన్న కట్ చేసిన ఆనియన్స్, ఉల్లిపాయ పేస్టు కలుపుకోవాలి. చింతపండు ఒక 15 నిమిషాల ముందు నానబెట్టుకున్నాను. కేజీ బెండకాయ ఇట్లా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కలుపుకుంటున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు. ఇప్పుడు కలుపు ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. టూ టేబుల్ స్పూన్ కారం, టేబుల్ స్పూన్ ఉప్పు, బెల్లం ఒక 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు కలుపుకోవాలి. బెండకాయ పులుసులా బెల్లం వేస్తే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, బెండకాయ పులుసు తయారైంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.